భద్రాచలం ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలకు ఉచితంగా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎవరికీ ఎటువంటి పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన పని లేదని చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ సూచించిన ప్రదేశంలో మాత్రమే వాహనాలకు పార్కింగ్ ఫీజు వసూలు చేయకుండా అన్ని ప్రాంతాల్లో వసూలు చేయటం పట్ల కాంట్రాక్టర్పై వాహనదారులు వివాదాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ పరిసరాల్లో ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాములవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఎంట్రీ పాస్ దగ్గర మమ్మల్ని ఆపారు. ఎంట్రీ పాస్ కట్టమని ఎంత అని చెప్పని కాస్ట్ అడిగితే 150 రూపాయలు అని చెప్పని అన్నారు. పోయిన సంవత్సరం మేము ఇక్కడికే వచ్చాము దర్శనానికి. అప్పుడు 50 రూపాయలు అన్నారు. ఇప్పుడు 150 రూపాయలు ఎందుకు కట్టించుకున్నారని అడిగితే మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. అది కూడా 140 రూపాయలు ఉంటే మా దగ్గర చిల్లర 10 రూపాయలు కూడా కట్టనందుకు లోపలికి పంపించము, బండి పక్కకు పెట్టండి అని చెప్పని అన్నారు. దీనికి ఏంటి ఎవరు స్పందించరు, ఎందుకు ఇట్లా కట్టించుకున్నారు అంటే మమ్మల్ని దౌర్జన్యం చాలా మంది చేశారు అక్కడ. దీనికి ఎవరైనా స్పందించి మాకు కొంచెం సహాయపడాలని